వందే మాతరం గేయానికి 150 ఏళ్లు నిండా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపింది. సామాన్యుల్ని సమర యోధులుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో ఇవాళ వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గవర్నర్ సీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏడాది పాటు జరిగే వందే మాతర సంస్మరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపు విడుదల చేస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో అందరూ వందే మాతరం గీతాన్ని ఆలపించాలని సూచించారు. అన్ని యాజమాన్యాలు, విద్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు వందే మాతరం అన్ని విద్యాసంస్థల్లో సామూహికంగా ఆలపిస్తారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, దేశభక్తి పాటల పోటీలు నిర్వహిస్తారు. తొలి 3 స్థానాలు సాధించిన వారిని సత్కరిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు MyGov IN పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో పేర్లు రిజిస్టర్ చేసుకుని క్విజ్ పోటీల్లో పాల్గొన్న వారికి ఆన్లైన్లో ప్రశంసా పత్రాలు జారీ చేస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ